ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది. కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఈసారి ఏపీకి గతం కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. నిధులు మాత్రమే కాదు, పదవుల విషయంలో కూడా ఏపీ నేతలకు పెద్దపీట వేస్తోంది. తాజాగా ఏపీకి మరో గవర్నర్ పోస్ట్ ఇవ్వబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. మొన్నటికి మొన్న అశోక్ గజపతిరాజుకు గవర్నర్ పదవిచ్చారు. అయితే ఇప్పుడు మరో గవర్నర్ పోస్ట్ ఏపీకి ఇవ్వబోతున్నారంటూ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీంతో ఆ పదవిని దక్కించుకునేందుకు ఎవరికి వారే పోటీ పడుతున్నారు. మరి కూటమి పార్టీలో ఆ ఛాన్స్ ఎవరికి దక్కనుంది? కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఏపీకి ఈసారి ఎంతటి ప్రాధాన్యత ఇస్తుందో చూస్తూనే ఉన్నాం. గతంలో కంటే కూడా ఇప్పుడు మెరుగ్గా నిధులు ఇస్తున్నారు. అంతేకాదు, పదవుల విషయంలో కూడా పెద్దపీట వేస్తున్నారు. అందుకు కారణం లేకపోలేదు. పవన్ కళ్యాణ్ పూనుకుని మరీ ఏపీలో పొత్తు ఏర్పాటు చేశారు. దీంతో జగన్ గద్దె దిగడమే కాదు, కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి రావడానికి కూడా పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయమే కారణమైంది. ఆ కృతజ్ఞతను ఇప్పటికీ చూపిస్తున్నారు కాషాయ పెద్దలు. ఇప్పటికే ఈసారి అశోక్ గజపతిరాజుకు గవర్నర్ పదవి ఇచ్చిన కేంద్రం ఇప్పుడు ఇంకో ఏపీ నేతకు ఛాన్స్ ఇవ్వాలని భావిస్తోందట. ఇప్పటికే టీడీపీకి 2 కేబినెట్ శాఖలు లభించిన పరిస్థితిలో తాజాగా మరో గవర్నర్ పదవిని కూడా కల్పించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎన్డీఏ ప్రభుత్వానికి ఒక పెద్ద వ్యూహం ఉన్నట్లుంది. సీనియర్ నేత అశోక్ గజపతిరాజును గోవా గవర్నర్గా నియమించడంలో కూడా అది స్పష్టంగా కనిపిస్తోంది. 2014లో టీడీపీ ఎన్డీఏలో భాగంగా ఉండగా గవర్నర్ పదవికి హామీ ఇచ్చినా అది అవ్వలేదు. కానీ ఈసారి డబుల్ ధమాకా అన్నట్లుగా వెంటనే మరో గవర్నర్ పోస్ట్ ఇవ్వాలని చూస్తోంది. ప్రధానంగా ఆ గవర్నర్ బాధ్యతలు ఎవరికి దక్కనున్నాయనే ప్రశ్న ఉంది. ఈ విషయంలో యనమల రామకృష్ణుడి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. యనమల రామకృష్ణుడు పార్టీలో చాలా సీనియర్. అన్న ఎన్టీఆర్తో ప్రయాణం చేసిన యనమల రామకృష్ణుడు పార్టీకి ఎంతగానో సేవ చేశారు. ఇప్పుడు గవర్నర్ రేసులో ఆయన పేరు వినిపిస్తుండడం సర్వత్రా ఆసక్తిగా మారింది. టీడీపీకి చెందిన కీలక నాయకుల్లో కొందరికి ప్రస్తుతం మంత్రివర్గంలో చోటు దక్కలేదు. వీరిలో ఉద్దండ నాయకులు చాలామంది ఉన్నా కొన్నాళ్లుగా 2-3 పేర్లు బాహాటంగా తెరమీదికి వచ్చాయి. వారిలో పూసపాటి అశోక్ గజపతిరాజు, యనమల రామకృష్ణుడి పేర్లు మరింత ప్రముఖంగా వినిపించాయి. ఇక పూసపాటికి గవర్నర్ పదవి దక్కింది. ఆయన తాజాగా పార్టీకి కూడా రిజైన్ చేశారు. త్వరలోనే గోవా గవర్నర్గా కూడా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా విషయానికి వస్తే సీనియర్ నాయకుడు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తనకు ఏదో ఒక ప్రాధాన్యత కలిగిన పదవి వస్తుందని ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. కొన్నాళ్ల వరకు ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. అయితే పదవీకాలం పూర్తి కావడంతో కొనసాగిస్తారని అనుకున్నా అది సాధ్యం కాలేదు. ఈ నేపథ్యంలో కీలకమైన పదవి ఇస్తారన్న ఆశతో యనమల ఎదురుచూస్తున్నారు. గవర్నర్ పోస్టులను ప్రకటించిన సమయంలోనూ ఆయన ఎదురుచూసిన విషయం తెలిసిందే. కానీ 3 రాష్ట్రాలకు గవర్నర్లను ప్రకటించినా ఒక్కరికి మాత్రమే ఏపీ నుంచి అవకాశం వచ్చింది. ఇక ఇప్పుడు యనమల వంతు వచ్చిందన్న ప్రచారం జరుగుతుంది. ఆయనకు కూడా గవర్నర్ పోస్టు వస్తుందా లేదంటే రాజ్యసభకు పంపుతారా అన్నది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం రాజ్యసభకు పంపించాలని అనుకున్నా ఇప్పట్లో ఎన్నికలకు అవకాశం లేదు. పెద్దల సభకు వెళ్లేందుకు చాలా నెలలు ఎదురు చూడాలి. ఈ క్రమంలో మరోసారి జరగనున్న గవర్నర్ పోస్టుల షఫ్లింగ్లో యనమలకు అవకాశం దక్కే ఛాన్స్ ఉందని పార్టీ వర్గాల మధ్య జోరుగా చర్చ సాగుతోంది. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఇదే విషయంపై నాయకులు చర్చించడం కనిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న సీనియర్ నాయకుల్లో ఒక్క యనమలకు మాత్రమే పదవి ఇవ్వాల్సి ఉందని వారు చెబుతున్నారు. మిగిలిన వారిలో కొందరు ఎమ్మెల్యేలుగా ఉన్నారని, మరికొందరికి నామినేటెడ్ పదవులు దక్కాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో యనమల వ్యవహారం ఆసక్తిగా మారింది. టీడీపీలో చంద్రబాబు కంటే సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు. పార్టీ ఆవిర్భావం నుంచి సైకిల్ సవారీ చేస్తూ ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా ఏదో ఒక పదవి అధిరోహిస్తూ వచ్చిన ఆ సీనియర్ ప్రస్తుతం మాజీ ఎమ్మెల్సీగా మిగిలారు. 1983లో ఎన్టీఆర్పై పోటీకి సిద్ధమని ప్రకటించిన చంద్రబాబు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు చంద్రబాబు కాంగ్రెస్లోనే కొనసాగారు. 1983 ఎన్నికల్లో
పార్టీ ఆదేశిస్తే మామ ఎన్టీఆర్పై పోటీకి సిద్ధమంటూ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆ ఎన్నికల్లో చంద్రబాబు చంద్రగిరి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి చేతిలో పరాజయం పాలయ్యారు. తర్వాత రాజకీయ పరిణామాలతో తెలుగుదేశం పార్టీలో చేరిన చంద్రబాబు పార్టీలో రాజకీయంగా ఉన్నత స్థాయికి ఎదిగి పలు సంచలనాలకు కేంద్రబిందువయ్యారు. అదే 1983 ఎన్నికల్లో తునిలో టీడీపీ నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన యనమల రామకృష్ణుడు తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. చంద్రబాబు టీడీపీలోకి వచ్చాక యనమల ఆయనకు సన్నిహితుడిగా మారారు. పార్టీలో ఎన్టీఆర్, చంద్రబాబుతో కలిసి టీడీపీలో పనిచేసిన సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తన 42 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో అనేక పదవులు, అనేక బాధ్యతలను నిర్వహించి ఇప్పుడు మాజీ ఎమ్మెల్సీగా మిగిలిపోయారు. తెలుగుదేశం కీలక నేతలలో ఒకరిగా వెలుగొందిన యనమల రామకృష్ణుడు సుదీర్ఘ రాజకీయ అనుభవంతో పార్టీకి, ప్రభుత్వానికి కీలక సేవలు అందించారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 4 దశాబ్దాలకు పైగా సుదీర్ఘ సేవలతో ఒకానొక సమయంలో పార్టీలో నెంబర్ 2గా ఫోకస్ అయ్యారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత బడ్జెట్లు రూపొందించడంలో కీలక పాత్ర వహించారు. బడ్జెట్ పరిజ్ఞానం ఉన్న లీడర్గా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాగే శాసన మండలిలో టీడీపీ పక్ష నేతగా, మండలి చైర్మన్గా కూడా పార్టీకి పనిచేశారు. టీడీపీలో సాధారణ కార్యకర్త నుంచి పార్టీ పాలసీ మేకర్ స్థాయి వరకు ఎదిగిన వ్యక్తిగా టీడీపీలో గొప్ప గుర్తింపు పొందారు. ప్రస్తుతం తుని నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా యనమల రామకృష్ణుడి కుమార్తె యనమల దివ్య వ్యవహరిస్తున్నారు. కుమార్తె దివ్య రాజకీయంగా ఎదగడానికి ఆమె వెనుక ఉండి రాజకీయం నడిపిస్తున్నారు. అయితే కేంద్రం ఏపీకి ఇంకో గవర్నర్ పదవి ఇస్తామన్న వార్తల నేపథ్యంలో ఆ పదవిని సీనియర్ లీడర్ యనమల రామకృష్ణుడికే కట్టబెడతారు అన్న వాదనలు వినిపిస్తున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో అన్నది.